హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వాలంటీర్స్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ఆగస్ట్ నెలలో కూడా వాలంటీర్ వ్యవస్థ ఉండకపోవచ్చు అనే అంశాలైతే ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన వివరాలేంటి? వాలంటీర్స్ అనేది అంటే ఎప్పుడు నిధుల్లోకి జాయిన్ అవుతారు? అలాగే ప్రభుత్వ పథకాలకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇలా డౌట్స్ అయితే ఉంటాయి కదా! మరి ఈ యొక్క వీడియోలో అయితే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఛానల్ అనేది అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది. అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే కనుక కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ప్రతి ఒక్కరికైతే వీడియో అనేది అయితే వెళ్తుందండి. ఇన్ఫర్మేషన్ అనేది అయితే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే చెప్తున్నానండి. సో ఇక మనకు వాలంటీర్స్‌కి సంబంధించండి. మనకు ఎన్‌డీఏ కూటమి అనేది వాలంటీర్స్ వ్యవస్థనైతే తీసివేయట్లేదు. అలాగే ఉంచుతామనైతే చెప్పారు. అలాగే రాజీనామా చేసిన వారినైతే పూర్తిగా రద్దు అంటే వారినైతే తీసుకోమనైతే చెప్పారు. ఇక అంటే ఇప్పుడు కొనసాగుతున్న వాలంటీర్ల సంగతి ఏంటి అనేది అయితే కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పెన్షన్ల పంపిణీపై అయితే ప్రభుత్వం కీలక ఆదేశాలైతే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా పెన్షన్స్ అనేది ప్రతి మంతు మనకు గత ప్రభుత్వం ఉన్నప్పటికీ మనము ఇప్పుడు ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా పెన్షన్స్‌పై అయితే కూడా అంటే వాలంటీర్సే ఇవ్వాలనైతే చెప్పారు గదా! సో, మరి ఇప్పుడు అంటే ఎలక్షన్స్ మనకు జరిగినప్పటి నుంచి అయితే కూడా వాలంటీర్స్ ప్రమేయం లేకుండానే పెన్షన్స్ అనేదైతే ఇచ్చారు గదా! మరి ఆగస్ట్ నెలకు సంబంధించి పెన్షన్‌కి సంబంధించి అయితే కూడా ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలైతే జారీ చేసిందండి. ఏపీలో ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తయితే చేసిందండి. గత నెల మాదిరి సచివాలయ సిబ్బందులతో పంపిణీ చేయాలనున్న అయితే కూడా చెప్పారండి. 1వ తేదీనే 99% పూర్తి చేయాలనైతే చెప్పారు. ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభించాలని సెర్ప్ మరియు సీఓ ఆదేశాలైతే జారీ చేశారండి. పలు కారణాలతో పంపిణీ చేయలేని వారికి మరుసటి రోజు అందాలని అయితే కూడా చెప్పడం జరిగింది. సో, ఈ మేరకు గ్రామాల్లో మనకు విస్తృత ప్రచారం చేయాలనైతే సూచించారు. సో, ఈ నెల 31నే బ్యాంకు నుంచయితే గూడా నగదనేదైతే విత్‌డ్రా చేసుకోవచ్చనైతే చెప్పడం జరిగింది. అంటే ఈ నెల గూడా వాలంటీర్స్‌కి సంబంధించి ప్రమేయం లేకున్నట్లుగా కేవలం మనకు అంటే సెర్ప్, సీఓ ఆదేశాలు జారీ చేసిన ప్రకారంగా సచివాలయం సిబ్బందులతో అయితే కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయాలనైతే చెప్పడం జరిగిందండి. మరి ఈ యొక్క పెన్షన్స్ అనేది ఒక్క రోజులోనే కాకపోతే కూడా మరుసటి రోజు కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయని చెప్తున్నారు కాబట్టి మీరు ఫస్ట్ రోజు తీసుకోకపోయినా కొన్ని కారణాల వల్ల అంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉండకపోవచ్చు, వేరే ప్రాంతాలకి లేదా ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు కదా! సో, అటువంటి వారు కూడా 2వ తారీఖు అయితే తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకు ఫస్ట్ తారీఖునే కంప్లీట్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. మరి ఈ యొక్క నగదనేదైతే మనకు 31 తారీఖునే అంటే బ్యాంకులో వేస్తారు. అక్కడి నుంచి సచివాలయం సిబ్బందులు అమౌంట్ అనేది తీసుకొని పొద్దున్నే అంటే మార్నింగ్ 6 నుంచే స్టార్ట్ అయితే చేయాలనైతే ఆదేశాలైతే జారీ చేశారండి. సో, మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే వాలంటీర్స్‌కి సంబంధించి ప్రస్తావన అయితే ఇవ్వలేదండి. మనకు సచివాలయ సిబ్బందులే ఇవ్వాలనైతే చెప్పారు కాబట్టి మరి ఇంకా పెన్షన్స్‌కి సంబంధించి అయితే గూడా వాలంటీర్స్ అంటే వాలంటీర్ ప్రమేయం లేకుండానే సచివాలయం సిబ్బందులతో ఇవ్వాలనైతే చెప్పడం జరిగింది. ఇంకా అంటే ప్రభుత్వ పథకాలకి మనకు లాస్ట్ ఒక 1 వీక్ నుంచి అంటే మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి అయితే గూడా డిస్కషన్స్ అన్నీ జరుగుతున్నాయి గదండీ! ఈ యొక్క డిస్కషన్స్‌లో సంబంధించి అంటే ప్రమేయం ఉంటుందా లేదా అని గూడా అన్నారు గదా! అడిగారు గదా! వాలంటీర్స్‌కి సంబంధించి. వాలంటీర్స్ అనేది ఉంటారు అనైతే చెప్పారు గానీ, మరి ప్రభుత్వ పథకాలన్నీ ఆగస్ట్‌లో ప్రారంభిస్తారా లేదా అనేది గూడా ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే ఉందండి. సో, మనకు ఫస్ట్ పథకం అనేది అంటే ఎవ్రీ మంత్‌కి ఫస్ట్ ఒకటో తారీఖున వాలంటీర్సే సచివాలయంలో వెళ్లి అమౌంట్ తీసుకొని ఇచ్చేవాళ్ళు గదా! మరి ఈ నెల అయితే గూడా ఇంకా ఇప్పటికి గూడా ఎన్‌డీఏ కూటమి వచ్చినప్పటికి గూడా మనకు జూన్‌లో మనకు రిజల్ట్ వచ్చినప్పుడు గూడా జూలై నెలలో అయితే సచివాలయ సిబ్బందితో ఇచ్చారు గాబట్టి, మళ్ళీ ఆగస్ట్‌లో గూడా ఈ విధంగానే ఇస్తామనైతే చెప్తున్నారు మరి. ఇంకా పథకాలకు సంబంధించి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్స్ ఎలా ఇస్తారు? మరి వాలంటీర్స్‌కి సంబంధించి నిధులు ఎప్పుడు తీసుకుంటారు అనేదైతే ఇంకా అప్డేట్ అయితే రాలేదండి. మనకొచ్చిన అప్డేట్ ఏంటంటే, వాలంటీర్స్ ప్రమేయం లేకున్నట్లుగా ఆగస్ట్ నెల పెన్షన్‌కి సంబంధించి సచివాలయ సిబ్బందులతోనే ఇంటికే నేరుగా వెళ్లి పెన్షన్ అయితే ఇస్తారనైతే గూడా సమాచారం అయితే వచ్చిందండి.
సో, ఇదండి మనకు పెన్షన్‌కి సంబంధించి ఆగస్ట్ నెల పెన్షన్‌కి సంబంధించి మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోనైతే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేస్తే ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క వీడియోనైతే అందరికి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేదైతే చేరుతుందండి. అలాగే ఈ యొక్క ప్రభుత్వ పథకాలకి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో అయితే తెలియజేయండి. మీరు ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే లేటెస్ట్ అప్డేట్స్‌లో రావడం జరుగుతుంది.